ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కీర్తన 6వ అధ్యాయంని ధ్యానించుకుందాము. కీర్తన 6వ అధ్యాయంని ధ్యానించుకుందాము. ఇది మరి కీర్తనలలో ఉన్నటువంటి 7 పశ్చాత్తాప కీర్తనలు. 7 పశ్చాత్తాప కీర్తనల్లో మొదటి పశ్చాత్తాప కీర్తన ఈ 6వ కీర్తనని మనకి మొదటి పశ్చాత్తాప కీర్తనగా వివరించడం జరిగిందనమాట. ఈ కీర్తనని దావీదు గారే రచించారు. మరి ఈ కీర్తనలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మరి దావీదు మహారాజు గారు మరి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తన తండ్రి అయిన యెహోవా నుండి క్షమ, కరుణ, తన శత్రువు నుంచి విముక్తి అడుగుచున్నాడు. తన యొక్క పశ్చాత్తాప ప్రార్థనలు అడుగుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు అయ్యా, అయ్యా నన్ను కరుణించు అయ్యా, అయ్యా శత్రువు నుంచి నాకు విముక్తి కలిగించవా అని చెప్పేసేసి మరి దావీదు గారు తన కీర్తనలో పశ్చాత్తాపంతో కూడినటువంటి మరి ప్రార్థనా పూర్వకమైన కీర్తన అనమాట. ఇది అడుగుతున్నాడు, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను విముక్తిని చేయమని చెప్పి మరి ఈ కీర్తనలో మనము ప్రధానంగా తెలుసుకునేది ఏంటంటే, బ్రతిమలాడుకుంటున్నాడు ప్రభువుకి, మరి యెహోవాకి, తండ్రికి ఏమని తను విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, విజ్ఞప్తి చేస్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను గద్దించొద్దయ్యా. ఈ కీర్తనలో మనము మరి దావీదు గారు చేసినటువంటి ప్రధానమైన విన్నపములు ఏంటంటే, నన్ను గద్దించొద్దు, శిక్షించొద్దయ్యా. మరి నేను బలహీనుడిని అయిపోయాను, మరి చాలా బలహీనుడిని అయిపోయాను నేను, మరి నా ఆత్మ ఎంతో బాధతో ఉంది, కాబట్టి నాకు దయ చూపవా అని అడుగుతున్నాడు. మరి తనలో ఏముందో తను దాచుకోవట్లేదు దేవుడి దగ్గర. తనలో ఏముంది అన్నది ఏది దాచుకోవట్లేదు చూడండి ఇక్కడ మరి దావీదు గారిని. అందుకనే మరి తండ్రి ఏమన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. మరి హృదయానుసారుడు అని ఎందుకు అన్నారు? తన మనసులో ఏదైనా కానీ బాధ ఉన్నా దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాడు. తనకి ఏం కావాలి అన్నా కానీ మరి అలాగే అడిగాడు. తన దేవుని మీద నమ్మకంతో, తన హృదయంలో దేవుని పైన ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత ప్రేమ ఉంది, మరి దేవుని ఎంతగా తను ఆరాధిస్తున్నాడు, మరి తన మనసులో ఏమనుకుంటున్నాడు అనేది కూడా మరి ప్రతి విషయం కూడా ప్రభు పాదాల దగ్గరే తను విన్నవించుకుంటూ ఉన్నాడు అనమాట. అందుకనే తను ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ కీర్తనలో. అంటున్నాడు, నన్ను గద్దించొద్దు అయ్యా, శిక్షించొద్దు అయ్యా. మరి నేను బలహీనుడిగా ఉన్నాను కాబట్టి మరి నీ బలహీన సమయంలో మరి నాకు నీ దయ కావాలి కదా దేవా అని అడుగుతున్నాడు. మరి మర్చిపోవద్దు దేవా, నువ్వు త్వరగా వచ్చి నన్ను విమోచించు. తనే పరిస్థితిలో ఉన్నాడో అక్కడ నుంచి తనని విమోచించమని అడుగుచున్నాడు అనమాట దేవుణ్ణి. అట్లాగే మరి తనకున్న పరిస్థితులను బట్టి తన యొక్క స్థితిని కూడా చెప్తున్నాడు. తండ్రితో ఏది దాచట్లేదు, తన స్థితిగతులను కానీ తన మనసులో ఉన్న ఆలోచనలు కానీ ఏది దాచట్లేదు. అయ్యా మరి నేను ఎంతగా ఏడుస్తున్నానో నీకు తెలుసా అని దేవుడితో చెప్తున్నాడు అనమాట. దేవుడికి తెలుసు దావీదు యొక్క పరిస్థితి, దేవునికి తెలిసినా కానీ తన ప్రార్థనలో తన యొక్క పరిస్థితిని దేవుడికి వివరిస్తున్నాడు. అందుకనే మరి ఇక్కడ పశ్చాత్తాపం, తన హృదయంలో ఉన్న వేదన, బాధను దేవుని క్షమించమని, తన బలహీనుడనని, మరి తన మీద దేవునికి కోపంగా ఉంటాయ్యా నువ్వు నన్ను గద్దించొద్దయ్యా అని మరి తనకి విజ్ఞాపన చేయడం కానీ ఎంతో చక్కటి మొట్టమొదటి పశ్చాత్తాప ప్రార్థన ఇదే మనకి దావీదు గారి మరి కీర్తనల గ్రంథంలో అనమాట. కాబట్టి మరి నా విచారంగా ఉన్నాను దేవా, విచారంగా ఉన్న మరి నా విచారాన్ని కొట్టివేసే వాళ్ళు ఎవరు అయ్యా మరి అని దేవునికి ఎన్నో రకాలుగా తన మనసులో ఉన్నటువంటి చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం చదువుతూ మరి ఎంత చక్కని మరి దావీదు మహారాజు గారు మరి కీర్తనని మనం తెలుసుకుంటూ ఉంటే అందులో ఉన్నటువంటి విషయాలు మనకు కూడా అర్థమవుతూ ఉంటాయి. చూద్దాం, మొదటి వచనం చూద్దాము. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. అంటే చూడండి ఎంత చక్కని ఒక విజ్ఞప్తి, ఒక విజ్ఞాపన. మొదటగా తనని మనం చెప్పుకున్నాం మొదట కీర్తనలో. అసలు ఆ 6వ అధ్యాయంలో అసలు ఏముంది అని అంటే క్షమించమని అడుగుతున్నాడు. మొదటగా దేవుని అడుగుతున్నాను, క్షమించయ్యా అంటున్నాడు. క్షమాపణతోనే ఆగిపోవటల్లా, నా మీద దయచూపయ్యా అంటున్నాడు. అయ్యా నీ దయ ఒక్కటే అని అడగట్లేదు,
తనకున్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి తన యొక్క పరిస్థితులను బట్టి, మరి నా శత్రువులు ఉన్నారే వారి నుంచి నాకు విముక్తి ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ఎంత మంచిగా చూడండి, ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు. ప్రతి ఒక్కటి కూడా అందుకనే తన హృదయముతో దేవునికి మాట్లాడాడు, ప్రార్థించాడు, స్తుతించాడు. కాబట్టి ఈరోజు కూడా మనం దావీదు గారు అని అంటే ఎంతగానో దేవుణ్ణి ప్రేమించిన ఒక గొప్ప రాజుగా, భక్తునిగా మనము కొనియాడుతున్నాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించకుము. అయ్యా నువ్వు కోపంగా ఉన్నావేమో నా మీద, నన్ను గద్దించొద్దయ్యా. ఎంత చక్కగా దేవుణ్ణి తన యొక్క విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి. అయ్యా నీ కరుణ నాకు కావాలయ్యా, మరి నీ దయతో నన్ను కాపాడి రక్షించాలి దేవా అని ఎంత చక్కగా తన యొక్క విజ్ఞాపనతో కూడిన మొర్ర, అదే మామూలు మొర్ర కాదు, విజ్ఞాపనతో కూడినటువంటి మొర్ర. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించొద్దయ్యా. అయ్యా నువ్వు నా మీద కోపంగా ఉన్నావా తండ్రి? నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? అయ్యా నేను నిన్ను విజ్ఞాపన చేస్తున్నా, నన్ను గద్దించొద్దు దేవా, మరి నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు నాయనా. అయ్యా ఎంతగానో మరి క్షమించరానంత మరి కోపంతో నువ్వు ఉన్నావా, ఉగ్రంగా ఉన్నావా నా మీద, మరి నన్నైతే శిక్షించొద్దయ్యా అని దేవుణ్ణి తను క్షమాపణ అడుగుతున్నాడు. క్షమాపణ అడుగుతూ విజ్ఞప్తి చేస్తున్నాడు. అయ్యా నువ్వు కోపంగా ఉన్నా కానీ గద్దించొద్దు దేవా, నీ కోపంగా ఉన్నావా తండ్రి నన్ను గద్దించొద్దు, కోపంగా ఉన్నా సరే నన్ను గద్దించొద్దు, నువ్వు ఉగ్రత ఉన్నా కానీ నన్ను శిక్షించొద్దు అని చెప్పి మరి దేవుణ్ణి చక్కగా తను విజ్ఞప్తి అంటే క్షమతో కూడినటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఇక్కడ దావీదు మహారాజు గారు. యెహోవా నేను కృషించి ఉన్నానయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా తండ్రి? మరి తండ్రికి తెలియదా తన పరిస్థితి? అంటే తెలుసు, తెలిసినా కానీ మరి ఆయన అడగాలి, తన క్షమాపణ అడగాలి, తన దయను పొందుకోవాలి. కాబట్టి ప్రభువా నీకు తెలుసు కాబట్టి నువ్వే చేసే అని చెప్పేసి దేవుడు ఎప్పుడు అందుకని అన్నాడు కదా, ప్రభు అడుగుడి అంటున్నాడు. ఏదైనా అడగాల్సిందే మనం. కాబట్టి అక్కడ యెహోవా నేను కృషించి ఉన్నాను తండ్రి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నేను ఎంతగా మరి కృంగిపోయి బలహీనుడిని అయిపోయి ఉన్నాను తెలుసా నీకు? అయ్యా నన్ను కరుణించాలి, నువ్వు కరుణించాలి అని చెప్పి దేవుణ్ణి తను విజ్ఞాపన చేస్తున్నాడు. తన పరిస్థితి చెప్తున్నాడు. దేవుడు ఏం చెయ్యాలో కూడా తను అడుగుతున్నాడు. నువ్వు నన్ను కరుణించాల్సిందే, ఎందుకంటే నేను కృషించిపోయి ఉన్నాను కాబట్టి అని దేవుణ్ణి తను క్షమతో కూడినటువంటి విజ్ఞాపన, క్షమించమని అడిగి వదిలేయట్లేదు. అయ్యా నన్ను క్షమించయ్యా, మరి నన్ను శిక్షించొద్దయ్యా, అయ్యా నన్ను గద్దించొద్దయ్యా అని అలా తను అక్కడే ఆగిపోవటం లేదు. తను చెప్తూ నన్ను క్షమించు తండ్రి అని విజ్ఞప్తి చేస్తున్నాడు. తన విజ్ఞాపనలు దేవుని యొక్క సన్నిధిలో తను మొర్ర పెడుతూ ఉన్నాడు. అయ్యా మరి నేను కృషించి ఉన్నాను కదా, మరి నన్ను కరుణించే దేవుడు కదా, అందుకనే అడుగుతున్నాడు నన్ను కరుణించయ్యా. పశ్చాత్తాపంతో కూడి తన హృదయంలో ఆ దేవుని యొక్క దయ కోసము తను ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. యెహోవా మరి నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము ఆయన అంటున్నాడు. మరి నేను కృషించి ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు, మరి శిక్షించొద్దయ్యా, ఎందుకంటే నేను బాధలో ఉన్నాను. ఇంకా మరి నన్ను బాధ పెట్టొద్దు తండ్రి. బాధలో ఉన్నవారికి బాధ పెడితే అది మరింత బాధ ఎక్కువైద్ది. కాబట్టి తను చెప్తున్నాడు, అయ్యా నేను ఇప్పటికే బాధలో ఉన్నాను కాబట్టి మరి నన్ను ఇంకా కృషించిపోయి ఉన్నాను, ఎందుకంటే బలహీనుని అయిపోయాను, బాధలతో బలహీనుని అయిపోయాను. కాబట్టి మరి నువ్వు నాకు దయచూపాలి, ఇప్పుడు నాకు దయచూపాలి తండ్రి అని చెప్పేసి తన యొక్క విజ్ఞాపనతో కూడినటువంటి మొర్రను దేవుడికి చెప్తూ ఉన్నారనమాట. మొదటగా చెప్పాను నేను, దయతో కూడినటువంటి క్షమతో కూడినటువంటి అయ్యా నన్ను క్షమించు అని విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ మొర్ర పెడుతున్నాడు. దేని కొరకు మొర్ర పెడుతున్నాడు? ఆయన యొక్క దయ కొరకు మొర్ర పెడుతున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా ఎముకలు అదరుచున్నవయ్యా. అంటే నా ఎముకలు ఎలా ఉన్నాయి?
అంటే అవి చాలా భయంతో వణుకుచున్నాయి అన్నమాట. వణుకుతుంది తనకున్న స్థితిని బట్టి. ఆయనకి దేవుని యొక్క ఉగ్రతకు భయపడిపోయి తనకున్నటువంటి శత్రు భయం బట్టి కానీ మరి ఆయన శరీరము కృషించి ఉందంట. ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయ్యా. ఇప్పుడు నేను ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, నేను మరి బాధలో ఉన్నప్పుడు మరి నన్ను క్షమించి మరి శిక్షించొద్దయ్యా. ఎందుకంటే నా ఎముకలు అదరుచున్నవి, నా ఎముకలు అలా వణికిపోతున్నాయి, ఆ భయంతో వణికిపోతున్నాయి నా ఎముకలు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను నువ్వు బాగు చేయాలి తండ్రి అడుగుతున్నాడు. చూడండి, తనకున్న సమస్యనే చెప్తున్నాడు దేవుడికి, అక్కడ పరిష్కారం కూడా అడుగుతున్నాడు. నా ఎముకలు ఇలా ఉన్నాయి కదా తండ్రి అని చెప్పట్లా. అయ్యా నా ఎముకలు ఇట్లా ఉన్నాయి అని తనకు విన్నవించడమే కాదు, ఇలాంటి ఎముకలు నువ్వు బాగు చేయి తండ్రి అని చెప్పేసి ఎంత మంచిగా చూడండి దేవుణ్ణి. ఎందుకనంటే తన యొక్క బాధను కానీ తన యొక్క పరిస్థితిని కానీ బాగు చేయగలవాడు ఆయనే. తన యొక్క దేవుడు కోపంతో ఉన్నాడు కాబట్టి అయ్యా నువ్వు నా మీద కోపం చూపొద్దు. ఎందుకనంటే ఎక్కడ తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో దావీదు గారికి తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి, ప్రభువుని నేను పశ్చాత్తాపపడాలి, నువ్వు నాకు ఇప్పుడు దయ చూపించాలి అని చెప్పేసి ఎంత చక్కని మరి మనం అనుకున్నాం కదా, మొదటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన కీర్తన అన్నమాట ఇది. నెక్స్ట్ చూద్దామా. మళ్ళీ అంటున్నాడు చూడండి, నా ప్రాణము బహుగా అదరుచున్నది. అయ్యా నా ఎముకలే కాదు, నా ప్రాణం నాలో ఉంది ఆత్మ. అది ఎలా ఉందంటే ఎంతగానో ఇంకా తీవ్రమైన బాధ. నా ఎముకలే కాదు, నాలో ఉన్న ఆత్మ కూడా బాధతో ఉందయ్యా. మరి ఇట్లాంటి బాధతో ఉన్నప్పుడు బహుగా, అందుకే చూడండి మరీ ఎక్కువగా ఎముకలేమో అదరుచున్నవంట. తనలో ఉన్నటువంటి మరి ఏదైతే నా ప్రాణము బహుగా అదరుచున్నది, తన ఎముకలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. తన ప్రాణము బహుగా అదరుచున్నది అయ్యా. ఇంకా నాయన మరి తీవ్రమైన బాధ నాయన, మరి ఎముకలు మరి భయంతో మరి గడగడలాడుచున్నాయి. మరి నాయన నా ఎముకలన్నీ అదిరిపోతున్నాయి. అలాగే కాదు, నా ప్రాణము నాలో ఉంది ఆత్మ, మరి అది కూడా తీవ్రమైన బాధతో ఉంది. మరి ఇటువంటి సమయంలో తనేమడుగుచున్నాడు చూడండి, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువయ్యా. అయ్యా నేను ఇట్లాంటి స్థితిలో ఉంటే నువ్వు నన్ను కరుణించకుండా ఎంతకాలం ఉండిపోతావయ్యా. ఉండవు, తిరిగి రమ్ము అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట చూడండి ఇక్కడ, యెహోవా తిరిగి రమ్మయ్యా, నన్ను విడిపించుమయ్యా. అంటే తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి తనని విడిపించమని వేడుకుంటున్నాడు, విజ్ఞప్తి చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, వేడుకుంటున్నాడు. అంటున్నాడు చూడండి, మనం చెప్పుకుంటున్నాం 2వ వచనం చూడండి, యెహోవా నేను కృషించి ఉన్నాను అంటున్నాడు. నేను కృషించి ఉన్నాను కాబట్టి నువ్వు కరుణించు నాయనా. మరి నా ఎముకలు అన్నీ కూడాను భయంతో గడగడలాడుచున్నాయి అయ్యా. మరి వణికిపోతున్నాయి నా ఎముకలన్నీ. కాబట్టి అలా భయంతో వణికిపోతున్న నా ఎముకల్ని ఎవరు బాగు చేస్తారు తండ్రి? నువ్వే బాగు చేయాలా. ఎందుకంటే నీవు నా పైన కోపంతో ఉన్నావు కాబట్టి నేను భయపడిపోతున్నానయ్యా అని చెప్పేసి దేవునికి చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడ అంటున్నాడు చూడండి, నా ప్రాణము బహుగా అదురుచున్నది. నా ఎముకలే కాదయ్యా, నా ప్రాణం కూడా ఎలా ఉందంటే నాయనా ఎంతో బాధ, అది వర్ణించలేని బాధతో ఉంది. మరి ఎంతో బలహీనతలో ఉన్నా నేను, నా ప్రాణం కూడా బహుగా అదరుచుంది. నేను ఎంత బలహీనతలో ఉన్నాను కదా. మరి ఇలాంటి బలహీనతలో ప్రభువా మరి నీ కృపను నేను ఆశిస్తున్నాను. ఎందుకని? నా బలహీనతలో నీ కృప ద్వారా నేను బలపరచబడతాను. కాబట్టి ఎంత చక్కగా దేవుణ్ణి అంటున్నాడు. తన పరిస్థితిని ఉన్నదన్నట్టుగా దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాడు అనమాట. ఏది దాచుకోవటం లేదు. దేవుడు కోపంతో ఉన్నాడని గ్రహించాడు. కాబట్టి గద్దించొద్దయ్యా, అయ్యా నన్ను శిక్షించొద్దయ్యా అని చెప్పేసి దేవుణ్ణి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాడు. చూడండి ఎంత దేవుడిని ఎంతగా ప్రేమిస్తే దేవునికి ఆయన పైన కోపం ఉందని, మరి తన యొక్క స్థితిగతుల గురించి ఏది దాచకుండా ఉన్నది ఉన్నట్లుగానే మరి ఈయన నా తండ్రి, ఈయన నా యెహోవా తండ్రి అని చెప్పి నమ్మి అంతగా హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు.
తన హృదయంలో ఉన్న ప్రతి బాధను కూడా చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటున్నాడు చూడు ఎంత చక్కగా, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువయ్యా, ఎంతవరకు నువ్వు కరుణించకుండా ఉంటావు దేవా. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి, ఆయన ఎంతో ప్రియమైన దేవుడు కాబట్టి నువ్వు కరుణించకుండా ఎంతకాలం ఉంటావు నాయన, తిరిగి రమ్ము, నన్ను విడిపించు, నువ్వు రా దేవా, నువ్వు రా అంటే ఎంత చక్కగా ప్రేమతో అంటున్నాడు చూడండి. అయ్యా నన్ను కరుణించకుండా నువ్వు అట్లాగే ఉండిపోతావా, ఉండవయ్యా, తిరిగిరా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు చూడండి. అక్కడ ఎంత చక్కగా ప్రభుని అంటే ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాగా, అలాగే దేవునికి ఆయనకి అంత మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అంటున్నాడు, నన్ను విడిపించు నాయనా, నన్ను విడిపించు తండ్రి అని చెప్పేసేసి తను ఎంత చక్కని పశ్చాత్తాపంతో దేవుని వేడుకుంటున్నాడు. నన్ను బాగు చేయయ్యా అంటున్నాడు. ఎందుకనంటే నా ఎముకలు భయంతో మరి అవి వణుకుతూ ఉన్నాయి తండ్రి. దేవుడు నన్ను ఏం శిక్షిస్తాడో, దేవుడు నన్ను ఎట్లాగా ఏ విధమైన మరి నాకు గద్దింపు వస్తుందో అని రకరకాలుగా ఆయన శరీరం బలహీనమైపోయింది. ఆత్మ కూడా మరింతగా తీవ్రమైన బలహీనత, తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇట్లాంటి సమయంలో తండ్రి నీ కృప నేను ఆశిస్తున్నాను అంటున్నాడు. అడుగుతున్నాడు, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది కదా, ఇప్పుడు నీ కృప నాకు కావాలి అని దేవుణ్ణి ఆశిస్తున్నాడు. అందుకే ప్రభు అంటాడు కదా, నా మీద ఆశ పెట్టుకోండి అని కూడా దేవుడు చెప్తాడు చూడండి. అందుకని అంటున్నాడు, ఇదిగో నాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది కదా, తిరిగి రమ్ము, నన్ను విడిపించు. నువ్వు తిరిగి వచ్చి ఇప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడో, ఆయన ఎముకలు, ఆయన శరీరం కానీ, లేకపోతే ఆయన ఎలా కృషించిపోయి ఉన్నాడు, ఇవన్నీ కూడా మరి ఆయన దేవుని యొక్క కోపంతో ఉన్నాడు, దేవుని ఉగ్రత వస్తుందేమని భయపడుతున్నాడు కదా, వీటన్నిటి నుంచి విడిపించుకుని అడుగుతున్నాడు. చక్కగా తండ్రి నువ్వు నన్ను విడిపించు, తండ్రి నువ్వు నన్ను కరుణించు, తండ్రి నువ్వు నన్ను బాగు చేయమని తను అడుగుతూ ఉన్నాడు అన్నమాట. యెహోవా తండ్రిని తన యొక్క ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనతో అడుగుతూ ఉన్నాడు. అంటున్నాడు, నువ్వు తిరిగిరా అయ్యా, నువ్వు తిరిగిరా అయ్యా, యెహోవా నువ్వు నాకు తిరిగి రావాలయ్యా, ఎంతకాలం నువ్వు నన్ను కరుణించకుండా ఉంటావు, కరుణిస్తావు నాకు తెలుసు, నువ్వు నాకు తిరిగి వచ్చి నన్ను విడిపిస్తావని కూడా నాకు తెలుసు అని నమ్మకం చూడండి. అయ్యో దేవుడు నా మీద కోపంగా ఉన్నాడే, నన్ను కరుణించడేమో అనుకోట్లా, నా తండ్రి నన్ను కరుణిస్తాడు అని ఎంత నమ్మకంతో చక్కటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, నీ కృపను బట్టి నన్ను రక్షించు, నీ కృపను బట్టి నన్ను రక్షించు. మనం ఇందక్కడ చెప్పుకున్నాం కదా, తిరిగి వచ్చి నన్ను విడిపించి నీ కృపను బట్టి నన్ను రక్షించయ్యా. విడిపించడమే కాదు, నువ్వే నీ కృపను బట్టి నన్ను బలపరచు, బలహీన స్థితిలో ఉన్న నన్ను బలపరచు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుంచి నన్ను రక్షించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అనమాట. తర్వాత చూద్దాము, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. అయ్యా మరణించారే వారు నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. ఎవరైతే మరణించి ఉన్నారో, లేకపోతే మరణం పొందిన వారు మరి నిన్ను గూర్చిన జ్ఞాపకం ఉండదు కదా తండ్రి, నేను బ్రతికున్నాను కదా, కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా నేను. మరి పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు నెక్స్ట్ చూడండి, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? దేవుణ్ణి చూడండి, ప్రేమతో కూడిన ప్రశ్న. అయ్యా మరణమైన వారు నిన్ను గూర్చి జ్ఞాపకం చేసుకుంటారా తండ్రి? ఒకవేళ బాధతో, అంటే దావీదు గారు ఎంత తెలివిగా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడో చూడండి. అంటే తనకున్నటువంటి బాధ, తనకున్నటువంటి భయము, అక్కడ ఉన్నటువంటి తను కృషించిపోయిన సంగతులు ఉన్నాయి కదా, తన హృదయం ఎంతో బలహీనపడిపోయింది కదా. ఒకవేళ దావీదు గారు మరణిస్తే, ఒకవేళ అంటే తన మనసు, ఒకవేళ నేను చనిపోయాను అనుకో, అక్కడ అంటున్నాడు చూడండి, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. ఒకవేళ నేను చనిపోతే తండ్రి నేను నిన్ను జ్ఞాపకం చేసుకోలేను కదా. ఎవరు జ్ఞాపకం చేసుకోలేరు, తనకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేడు. అంటే అయ్యా నేను నిన్ను జ్ఞాపకం చేసుకోలేను, పాతాళంలో మరి వెళ్ళిపోయిన వాళ్ళు మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరా అని చూడండి దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడు తన ప్రేమతో. అసలు మనకి బైబిల్లో కొన్ని మాటలు మనము చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఒకలాంటి ఆత్మీయ ఆనందం వస్తుంది చూడండి. అంటే అక్కడ
అమ్మో దేవుడు కదా నేను మాట్లాడితే ఇలాగ దేవుని అడగచ్చా అని తనేం భయపడట్లా. ఎందుకంటే ఆయన ప్రేమించే తండ్రి అయి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. తన మనసులో ఏమని ఆలోచిస్తున్నాడు? ఒకవేళ నేను మరణించానే అనుకో, మరి దేవునికి తన యొక్క విషయాలు అంటే దేవుడు గ్రహించేలాగా తన యొక్క విన్నపం చెప్తున్నాడు. చూడండి, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. మరణించిన వాళ్ళు ఎవరు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోరు కదయ్యా. ఎందుకంటే సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే కదా మరి సజీవుడైన దేవుణ్ణి మనం ప్రార్థించగలం, మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఎంత చక్కటి ఆలోచనతో దేవునికి తన ప్రార్థన చేస్తున్నారు చూడండి. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ప్రశ్న. అయ్యా, పాతాళానికి వెళ్ళిపోయారు అనుకో, అంటే ఒకవేళ తనకు కూడా బాధలో మరణించి మరి ఆయన పాతాళ స్థితికి వెళ్ళిపోతే మరి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? ఒకవేళ తనకున్న స్థితిని బట్టి తను మరణించితే ప్రభువుని తను చాలా తెలివిగా తన యొక్క విజ్ఞాపనలో చెప్తున్నాడు. అయ్యా, మరి పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరుగా. ఎందుకని? దావీదు మహారాజు గారు మరి దేవుని యొక్క కరుణను పొందుకొని ఆయన తన పట్ల కృప చూపాడు అనుకో, అయ్యా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను తండ్రి, మరణం పొందిన వాళ్ళు ఎవ్వరు కూడా నేను జ్ఞాపకం చేసుకోలేరు, అదే నేను జీవంతో ఉన్నాను అనుకో నేను జ్ఞాపకం చేసుకుంటాను కదా అన్న రీతిలో తన యొక్క పశ్చాత్తాప ప్రార్థనలో తన యొక్క మనసులో ఉన్న ఆలోచన చూడండి. ఇక్కడ మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి ఒక్కొక్క వచనంలో దేవుని పైన ఆయనకి ఎంత అపారమైన నమ్మకం, అపారమైన ప్రేమ. మరి దేవుణ్ణి ఎట్లా అనంటే తన స్నేహితుడిగా భావిస్తున్నాడు, తన తండ్రిగా భావిస్తున్నాడు, తన కోరిక ఏదైనా తీర్చగలవాడు అని చెప్పి ఎంత చక్కని మరి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడో చూడండి. ఎంత మంచి మాటలు ఇవన్నీ కూడా. మళ్ళీ అంటున్నాడు, ఇవన్నీ విషయాలు చెప్తా అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను తండ్రి. ఇప్పుడు నా స్థితి ఎట్లా ఉందో నీకు తెలుసా? నేను మూలుగుచు అలసిపోయి ఉన్నానయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా అని మనం ఎప్పుడు కూడా మన స్థితిగతుల్ని మనం దేవుడి దగ్గర ఎప్పుడు దాచుకోకూడదు. మనం ఎప్పుడైనా కానీ అయ్యా తండ్రి ఇది ఏదైనా మన పాప స్థితినైనా లేకపోతే మనం ఉన్నటువంటి ఏదైనా మంచి స్థితి అయినా మరి చెడ్డ స్థితి అయినా కష్టమైన బాధ అయినా ఏదైనా కానీ ప్రభువా నీకు స్తోత్రం. మనం ఏదైనా కానీ దేవుడు మనకి మేలు చేస్తాడు అనుకో దాచుకోకూడదు దాన్ని. మనం దేవునికి తండ్రి ఇది నువ్వు నాకు ఇచ్చింది కాబట్టి ఈ మహిమ ఘనత నీకే చెందాలని. అలాగని మనకి బాధ వచ్చినప్పుడు ఈ బాధను ఈ బాధ మనకి దేవుడే పెట్టాడు అని దేవునిపై మనం ఎప్పుడు నింద వేయకూడదు. ఎందుకు నేనంటే దేవుడు ఎప్పుడు కూడాను మనం నాశనం అవ్వాలని కానీ మనం కష్టాలు పడిపోవాలి కానీ ఆయనకు ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి. ఈ లోకంలో మనం ఎవరినైనా కానీ అలాంటి పేర్లతో మనం పిలవగలమా? మరి అంత గొప్ప దేవుడు. అందుకే ఆయన అన్నాడు, అన్ని నామముల కంటే పైనున్న నామము నాది. ఇక్కడ మన లోకంలో మనం అందరం మనుషులు ఉన్నాం కదా, మన పేర్లన్నీ కూడాను ఈ భూమి మీద మనం రాసుకుంటే ఇక్కడ లిఖించబడే, కానీ ఆయనది ఈ భూమి కంటే ఆకాశం కంటే మహా ఆకాశం కంటే కూడా పైన ఉంది. అక్కడ సింహాసనం మీద అదిగో సర్వాధికారి అయిన రారాజు, ఆయన సర్వాధికారి అయిన రారాజు. మన నామములన్నిటికంటే ఈ లోక అధికారుల కంటే ఈ భూమి మీద ఉన్న రాజులందరికంటే గొప్ప మేధావులు కానీ మనం ఎందరైనా భూమి మీద గొప్పవారిని చెప్పుకుంటే వీళ్ళందరూ కాదు, అసలు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక చిన్న అణువే మనం అందరం కూడాను. మరి ఇలాంటి అణువులకి తన సృష్టికర్త అందరికీ పైన అధికారం కలిగిన ఒక నామం ఉంది కదా, అదే గొప్ప నామం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను మూలుగుచు అలసి ఉన్నాను. అయ్యా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా యెహోవా తండ్రి? నేను అలసిపోయి ఉన్నాను అయ్యా, అలసిపోయి ఉన్నాను. ప్రతి రాత్రి ఎందుకు అలసిపోయాడో చెప్తున్నాడు చూడండి. ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నానయ్యా. అంటే తన ఏడ్చిన విషయం దేవుడికి తెలియదా అంటే తెలిసినా చెప్తున్నాడు, అయ్యా
మరి నేను ప్రతి రాత్రి ఏడుస్తున్నా. నాకున్నటువంటి భయాల వల్ల, నాకున్నటువంటి కష్టాల వల్ల ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే తన యొక్క పరుపు అంట తేలిపోతుందంట. ఎలా తేలిపోతుంది? ఆయన గదిలో ఆయన పడుకున్నప్పుడు కార్చిన కన్నీరు, ఆ కన్నీటిలోనంట ఆయన పడక తేలిపోతుందంట. అంటే ఊహించుకోండి ఎంతగా ఏడ్చాడో, ఎంతగా ఏడిస్తే ఆ గది నిండా కన్నీరు. అంటే తన పరుపు అంతా నిండిపోయి, ఆ గది అంతా నిండిపోయి, ఆ గదిలో ఉన్నటువంటి ఆ పడక, ఆ మంచం కూడా తేలియాడుతుందంట. దేవుడికి చెప్తున్నాడు. అంటే తన యొక్క కన్నీరు మాటలతో, అంటే అయ్యా నేను ఏడ్చాను, అయ్యా ఎక్కువ ఏడ్చానని చెప్పటలా, నేను రాత్రిపూట కాచిన కన్నీరు ఉంది కదా తండ్రి, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. అంటే ఎంత భయంకరమైన స్థితి లేకపోతే దేవునికి మరి ఆ మాట చెప్తాడు దావీదు గారు. నా పడక కొట్టుకుని వెళ్ళిపోతుంది. దేనిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది? ఏదైనా మనకి నదిలో నీరా, లేకపోతే కాలువలో నీరా, లేకపోతే ఏదైనా భయంకరమైన తుఫాన్ వచ్చి మరి దావీదు గారి పడక కొట్టుకెళ్ళిపోతుందా? కాదు, భయంకరమైన కన్నీరు ఆయన ప్రతిరోజు కారుస్తున్న ఆ కన్నీటిలోనంట తన పడక, అందుకే అంటున్నాడు చూడు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. అంటే తనకున్నటువంటి ఎంత బాధ అన్నది దేవునికి విన్నవించుకుంటూ ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని? ప్రతి రాత్రి ఆయన ఒక్కరోజు అని చెప్పట్లేదు, 2 రోజులు నేను కన్నీరు గార్చాను అనట్లేదు, అయ్యా నేను ఒక 10 రోజుల నుంచి నేను ఏడుస్తున్నానని చెప్పట్లేదు అక్కడ దేవునికి. ఆయన అంటున్నాడు, తండ్రి నేను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు, ప్రతి రాత్రి నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను దేవా. మరి నా పరుపు తేలజేయుచున్నా, ఈ కన్నీటి వల్ల నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక ఉందే, నేను నిద్రిస్తున్న పడక కొట్టుకొని పోతుందయ్యా. నేను నిద్రిస్తున్న పడక మరి ఏదైతే ఉందో ఆ మంచము కూడా మరి కొట్టుకెళ్ళిపోయేంత కన్నీటితో నేనున్నాను తండ్రి. అందుకే ఆయన అక్కడ చూడండి దయ, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా నీకెందుకు కోపం వచ్చింది? నేను చేసినటువంటి పనుల వల్ల, లేకపోతే అవన్నీ తను ఎక్కడ కూడా క్షమాపణ తీసుకోవడానికి దేవుడి దగ్గర ఎప్పుడు కూడా నేనెందుకు దేవుడిని క్షమాపణ అడగాలి అని అనుకోలేదు, క్షమించమని అడుగుతున్నాడు. ఇగో ఈ మాటలన్నీ కూడా చూడండి, ఈ మాటలు మరి ఇందాక మనం ముందు చెప్పుకున్నాం కదా, పాతాళంలో మరి ఎవ్వరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే ఇప్పుడు దావీదు గారు చెప్పే మాటలను బట్టి దేవుడు ఆయన్ని మరణానికి అప్పచెప్పకుండా, ఆయన్ని మరింత బాధ పెట్టుకోకుండా, మరి ఆయన ఆ కష్టాల్లోనే తను చనిపోకుండా దేవుడు తనకి కృప చూపిస్తాడని తను ఈ విధంగా అన్నమాట దేవుణ్ణి తన పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట. మరి ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను దేవా, నా కన్నీళ్ళ చేత నా పడక. మనకు కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు మనం కూడాను అరే నా బాధ ఇంత, నా బాధ అంత అని చెప్పి మనం భయపడకూడదు. దావీదు గారు కంటే ఇంకా మనకు భయంకరమైన స్థితులు ఈ లోకంలో ఎదురవ్వవు కదా. ఎప్పుడు కూడా ఎదురైనాకనే మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు అదే చెప్పాడు, ఇదిగో నేనున్నాను కదా. ఇప్పుడు దావీదు గారు ఇన్ని విషయాలు చెప్పినప్పుడు దేవుడు విన్నప్పుడు మరి మనం కూడా దేవుని ప్రేమిస్తూ దేవునికి మనం చెప్పినప్పుడు ప్రభు తప్పకుండా వింటాడు. ఎందుకనంటే దేవుడు ఏదైనా నమ్మకమే తండ్రి, నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూసి నమ్మితేనా, చూడక నమ్మితేనా? నువ్వు చూడకుండా దేవుడు ఎలాంటోడు నువ్వు నమ్మావు అనుకో, అంతే. అందుకనే దావీదు గారు మధ్యలో ఇంకో వ్యక్తికి చెప్పి నువ్వు ప్రభువుకు చెప్పు, నువ్వు యెహోవాకు చెప్పు అని చెప్పి ఎవరికి చెప్పలా. ఆయన తన యొక్క ప్రార్థన, ఈ ప్రార్థన ద్వారానే తన తండ్రికి తనకి మధ్య ఎంత సంబంధం ఉంది, ఎంతగా తను దేవుని ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క కరుణ దయ కొరకు ఎదురు చూస్తున్నాడో మనము మరి వీటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అందుకనే ఇక్కడ చూద్దామా, మరి విచారం చేత నా కన్నులు, నెక్స్ట్ చూద్దాము, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. అంటే ఎంతగా విచారం పడుతున్నారో చూడండి.
అంటే మామూలు విచారం కాదు. మనం అంతకుముందు మనం చదివాం కదా, ప్రతి రాత్రి ఏడిస్తే ఎట్లా ఉంటుంది మరి? విచారమా సంతోషమా? అంటే ఆయన పరిస్థితిని బట్టి విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. దేవా, నేను ఎంత విచారంగా ఉన్నానో తెలుసా? నా కళ్ళు గుంటలు పడిపోయినాయి అయ్యా, గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే నన్ను బాధిస్తున్నారే, పదే బాధిస్తున్నప్పుడు నేను పదే దుఃఖిస్తూ కన్నీరు గారుస్తున్నారు. అవి చివికిపోయి ఉన్నాయి. ఎంతగా చివికిపోయి ఉన్నాయి? గుంటలు పడి చివికిపోవడం అంటే క్షీణించిపోయి ఉండడం. కాబట్టి అయ్యా అవి ఎంతగా ఉన్నాయి అని అంటే, నాయన గుంటలు పడిపోయి ఉన్నాయి, క్షీణించిపోయి ఉన్నాయి. అంటే దేవుడు చూస్తున్నాడు. దావీదుకి తెలుసు. ఇప్పుడు దేవుడు చూడకుండా ఉంటాడని అనుకోవట్లేదు. ప్రభువా నువ్వు చూస్తావు, కానీ అయినా తను చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఇదిగో తండ్రి, నా కళ్ళు ఎలాగున్నాయో చూసావా? మరి నేను ప్రతిరోజు నిద్రిస్తున్నప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? ఏది దాచుకోవట్లేదు. దావీదు తన విషయంలో దాచింది ఒక్కటే మనం చెప్పుకుంటాం కదా, బెత్షెబా విషయంలో తను చేసిన ఒక పాపం మాత్రం దాచాడు. మిగతా విషయాలన్నీ కూడా, అందుకే తండ్రి కూడా అంటాడు చూడు, ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు అన్ని విషయంలో కూడా మరి ఆయన దేవుడు మెచ్చుకున్నాడు. అన్ని విషయాల్లో మెచ్చుకున్నాడు దావీదుని. ఆ ఒక్క విషయము, ఏ ఒక్క విషయము? బెత్షెబా విషయంలో దావీదు మహారాజు గారు చేసిన పాపమును తప్పించి మిగతా విషయాల్లో ఎక్కడ కూడా దావీదు మహారాజుని దేవుడు ఎప్పుడు కూడా మరి అసహించుకోలేదు, లేకపోతే దేవుడు విడిచిపెట్టలేదు తన్ని. కానీ దేవుడు విడిచిపెట్టాడేమో అన్న భయం కలిగినా కూడా మరి ఇదిగో నేను నీ తోడే ఉన్నాను, ఇదిగో నేనున్నా, నీ ప్రక్కన నేనున్నానని ఎన్నో సందర్భాల్లో మరి యెహోవా తండ్రి దావీదు మహారాజుకి తోడుగా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, మరి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికిపోయి ఉన్నాయి, నా కళ్ళు క్షీణించిపోయి ఉన్నాయి. తండ్రి, నా కళ్ళు ఎలా ఉన్నాయో చూస్తున్నావా తండ్రి? ప్రభా యెహోవా తండ్రి, అవి క్షీణించిపోయి ఉన్నాయి, అవి గొంతలు పడిపోయి ఉన్నాయి అయ్యా అని చెప్పి తన పరిస్థితిని, ఎందుకని తను చాలా భయపడిపోతున్నాడు. మరి నువ్వు క్షమించి నాకు దయ చూపిస్తే గానని ప్రతి పరిస్థితి తను చెప్తూ ఉన్నాడు అనమాట. మళ్ళీ ఈ చెప్పేసి తన ఊరుకోవట్లేదు, వెంటనే అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వనిని వినున్నావు. ఇప్పుడు మనం పైనుంచి చెప్పుకున్న 1వ వచనం నుంచి అన్నీ కూడాను రోదన, ఆయన యొక్క రోదన ఇదంతా కూడాను అంటున్నాడు. మరి చెప్పేసి ఊరుకోవట్లే, నువ్వు విని ఉన్నావయ్యా, యెహోవా నా రోదన ధ్వని నువ్వు విన్నావని నాకు తెలుసు అని కూడా తను నమ్ముతున్నాడు అనమాట. మరి పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడు. ఎవరైతే తనకి అంటే వ్యతిరేకంగా ఉన్నారు చూసారా, శత్రువులు కానీ లేకపోతే మరి పాపంతో నిండిపోయిన వారు కానీ, తనకి విరోధులు కానీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత నమ్మకంతో పలుకుతున్నారు చూడండి, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. ఎందుకని తొలగిపోమంటున్నాడు? ఇదిగో నా యెహోవా నా రోదన ధ్వని విన్నాడు కాబట్టి ఇంకా మీరు ఏదైనా మరి నన్ను చుట్టి ఆవరించి ఉన్నది ఏదైనా కానీ మరి అది పాపంతో నిండిన మనుషులైనా లేకపోతే పరిస్థితులైనా ఏదైనా కానీ తను అంటున్నాడు, మరి వెళ్ళిపోండి, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. మరి తన హృదయంలో ఉన్న ఆశను కూడా ప్రకటిస్తున్నాడు అక్కడే. మళ్ళీ తర్వాత చూడండి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. పైన ఏమంటున్నాడు? నా రోదన ధ్వని ఆయన విన్నాడు. నేను ఇప్పుడు దాకా రోధించనే కన్నీరు గురించి చెప్పాడు, ప్రతిరోజు ఏడుస్తున్నానని చెప్పాడు, తను ఎంతగా ఏడుస్తున్నాడో చెప్పాడు, తన ఎముకలు ఎలా ఉన్నాయో చెప్పాడు, తన ఆత్మ ఎలా ఉందని చెప్పాడు, తను ఎంతగా భయపడిపోతున్నాడు, తను ఎంతగా బలహీనపడిపోయాడో అన్నీ దేవుని సన్నిధిలో వివరిస్తూ ఉన్నాడు కదా, విన్నవించుకుంటూ ఉన్నాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా 9వ వచనం చూద్దాం. యెహోవా నా విన్నపము ఆలకించును. అయ్యా నా రోదన, నేను ఏదైతే నాలో ఉన్న బాధనంతా చెప్పానే, మరి నా రోదన వేదన అంతా విన్నావు. మరి నేను కొన్ని విన్నపాలు చేస్తాను, గద్దించొద్దయ్యా, నన్ను గద్దించొద్దు నాయనా, నన్ను శిక్షించొద్దు నాయనా, నేను కృషించి ఉన్నాను కాబట్టి నన్ను కరుణించని ఎన్నో మరి ఆయన ఇవన్నీ విన్నపాలని నువ్వు ఆలకించావు. ఇప్పుడు దాకా నేను చెప్పిన విన్నపం నువ్వు ఆలకించి ఉన్నావు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే దేవుడు వింటున్నాడని నమ్ముతున్నాడా, వినట్లేదని నమ్ముతున్నాడా? మరి దేవుడు విననప్పుడు ప్రార్థన చేయడం కూడా మరి వ్యర్థమే కదా. కానీ నమ్ముతున్నాడు, ఎందుకంటే ఆయన అన్నాడు కదా,
నేను ఆలకిస్తాను అన్నాడు. నేను చూస్తున్న దేవుడిని, నేను ఎల్రోయి దేవుడిని, నేను చూసే దేవుడిని అంటున్నాడు, నేను వినే దేవుడిని అంటున్నాడు, నేను తోడై ఉండే దేవుడిని అంటున్నాడు, నేను ఆదరణకర్తనై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రభు తన ఏ మాట పలికినా అది నిజమని మనం నమ్మాలి. ఎందుకని నమ్మాలంటే ఆయన అన్నాడు, నేను నమ్మకమైన దేవుడిని అన్నాడు కాబట్టి నమ్మాలి. మనం ఏం చేస్తున్నాము? నమ్మకం లేని మనుషులనేమో నమ్ముతున్నాము, మరి నమ్మదగిన దేవుడినేమో మనం నమ్మకుండా మనము అపనమ్మకంతో ఉంటున్నాము. దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు నన్ను చూస్తాడా చూడా, ఏదున్నా మన తప్పు ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడాను తను కరుణించడానికి ఎప్పుడు తన చెయ్యి సిద్ధంగానే ఉంటుంది. మనము ప్రభువా నీ చెయ్యి ఇవ్వయ్యా అని మనం అడగట్లేదు తప్పించి, ప్రభు ఎప్పుడు కూడా ఆయన అంటాడు కదా, ఎప్పుడు కూడాను అందరినీ కూడా ప్రేమించే తండ్రి ఆయన. మనలాగా మానవ హృదయం కలిగి ఉందనుకోండి, మనలాగా మనిషికి ఒక తీరులాగానే దేవుడు కూడా ప్రవర్తిస్తాడు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు. కాబట్టి మరి ఇక్కడ మరి దావీదు మహారాజు గారు మరి ఎంత నమ్మకం లేకపోతే అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించున్నావు, నా రోదన నువ్వు ధ్వని విన్నావు అంటున్నాడు. నేను ఎంతగా రోధించానో అంటే కొన్నిసార్లు ఆయన మూలుగు మరి నేను నా మూలుగే మరి రాత్రంతా నేను మూలుగుచునే ఉన్నాను అన్నాడు. మరి ఆ మూలుగు ధ్వని కూడా విన్నాడుగా, తన హృదయంలో ఉన్న బాధ మూలుగు ద్వారా వచ్చిన ఆ దాన్ని కూడా విన్నాడు కదా. అంటే దేవుడు వింటున్నాడు అన్న విషయము దావీదు గారికి నమ్మకం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చూద్దాము, మరి యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. అయ్యా ఇప్పుడు దాకా నేను చేశానే, మరి ఇది విజ్ఞాపనతో కూడినటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఉంది కదా, మనం చెప్పుకుంటున్నామే. నా ప్రార్థనని అంగీకరించు దేవా. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. అదరచడం అంటే ఏం లేదు, కంగారు పడ్డం, భయపడ్డం అనమాట. మరి నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా, మరి అక్కడ ఆయనకున్నటువంటి పరిస్థితులు ఏదైనా కానీ మరి తన భయపెట్టేది శత్రువే, తనని ఇబ్బంది పెట్టేది శత్రువే, తన ఏదైనా కానీ తనకి ఇబ్బంది కలిగించేది కానీ తన భయపెట్టేది కానీ మరి తన కన్నీటికి కారణమైన అంశాలు కానీ ఏదైనా కానీ అది శత్రువే. కాబట్టి మరి తను అంటున్నాడు, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు అంటున్నాడు. నమ్ముతున్నాడు, అయ్యా మరి వారు భయపడతారని తెలుసు. తను అంటే తన భయపడుతున్న ఏ శత్రువైనా తన బలహీనత కూడా ఒక శత్రువే, తన భయం కూడా ఒక శత్రువే, తను కృంగి ఇంగిపోవడం కూడా ఒక శత్రువే. ఇవన్నీ కూడా శత్రువులే. మనం మామూలుగా మనుషులుగా మనం మాట్లాడుకుంటే శత్రువు అంటే మనిషి అనుకుంటాం. కాదు, శత్రువు అని అంటే మనిషి రూపంలోనూ ఉంటుంది. అలాగే మనల్ని కృంగదీసే అంశాలు కూడా శత్రువే, అలాగే మన భయపెట్టే అంశాలు కూడా మన శత్రువు కింద మనం భావించాలి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి మరి నీ విన్నపాలన్నీ ఆయన ఆలకించాడు, విన్నాడు, ప్రార్థన అంగీకరించాడు. ప్రభు అప్పుడు నేను ఏవైతే అడిగానో అవన్నీ నీవు అంగీకరించును అంటే నమ్ముతున్నాడు, నా దేవుడు అంగీకరిస్తాడు అని నమ్మాడు అనమాట. ప్రభు తను అడిగినవన్నీ చేస్తాడని. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. తను ఏ విషయమై మరి దేవుని సన్నిధిలో ఏ శత్రువుల గురించి తను విన్నవించాడో నమ్ముతున్నాడు. వాళ్ళందరూ భయపడిపోతున్నారయ్యా అని మరి దేవుడికి చెప్తున్నాడు అనమాట. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు అంటే తన మీదకు రాకుండా వెనకకి వెళ్ళిపోతారయ్యా అని చెప్పేసి మరి ఆయన భయపడే పరిస్థితులను బట్టి కానీ తను మరి ఏదైతే తను ఎక్కువగా తను బలహీనపడిపోయాడో పరిస్థితులు కానీ మరి శత్రు భయం వల్ల తను ఎలాగ కృంగిపోయి ఉన్నాడు, ఇవన్నీ కూడాను మరి నమ్మకంతో అంటున్నాడు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారని తెలుసు, నువ్వు నా ప్రార్థన అంగీకరిస్తామని తెలుసు, అట్లాగే నువ్వు మరి నా యొక్క ఆర్తధ్వని విన్నామని కూడా తెలుసు అని ఎంత నమ్మకంగా పలుకుతున్నారు చూడండి. కాబట్టి ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మనము దేవునికి విరుద్ధంగా ఏ పని చేసినా అది చిన్నదా పెద్దదా అని కాదు, ఎటువంటిదైనా కానీ మనం దేవునికి విరుద్ధంగా ఒక పని చేసినప్పుడు మనము వెనక ముందు ఆలోచించకూడదు. ప్రభుని క్షమించమని అడగడానికి మనము ఈ లోకంలో మనం వెనుదీయకూడదు. కాబట్టి తండ్రి క్షమించు తండ్రి. ఇప్పుడు దావీదు మహారాజు మరి నేను రాజును కదా లేకపోతే నేను గొప్పవాడిని కదా ఏం ఆలోచించలేదు.
ఆయన మరి రాజయ్యుండి కూడా ప్రభువుని ఎట్లా అనంటే ఒక చిన్న పిల్లవాడి కంటే ఎక్కువ కూడాను తను భయపడుతూ మరి దేవుని కరుణ కోసం వేడుతూనే ఉన్నాడు అన్నమాట. ఎప్పుడు కూడాను అంత మంచి మరి హృదయానుసారుడుగా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దావీదు మహారాజు. కాబట్టి మరి ఈ ఒక చిన్న ప్రార్థనతో మనము మరి కీర్తన యొక్క ఏదైతే మనం వివరణ తెలుసుకున్నామో దాన్ని మనం ధ్యానించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా తండ్రి నాయన, ఇదిగో ప్రభా మరి దావీదు మహారాజు గారు లాంటి గొప్ప వ్యక్తిని ప్రభా నా తండ్రి ఎందరో ఉన్నారు నాయన. మరి ఒక్కొక్కరి గురించి మేము ధ్యానించుకుంటూ వెళుతున్నప్పుడు ప్రభా మరి నువ్వు నేర్పినటువంటి విషయాలు తండ్రి గొప్ప విషయాలు అయ్యా. ఇదిగో నేను ఎలాంటి దేవుణ్ణి అని నువ్వు కనపరుచుకుంటున్నావు తండ్రి నాయన. మరి దావీదు మహారాజు గారికి ఎంతటి విశ్వాసము మరి నా తండ్రి నాయన నీ పట్ల ప్రేమ నమ్మకం కలిగి ఉందో ప్రభా నీ వాక్యాల ద్వారా మాకు వివరిస్తున్నందుకు స్తోత్రం తండ్రి నాయన. అయ్యా మరి నువ్వు మాట్లాడితే కానీ అయ్యా నువ్వు ప్రేమిస్తే కానీ మేము ప్రేమించేవారం కాబట్టి తండ్రి నాయన నువ్వే అన్నావుగా తండ్రి, మొదట నేను ప్రేమించాను కాబట్టే మరి మేమందరం కూడా మరి నిన్ను ప్రేమించగలిగామని ప్రభు తండ్రి నాయన. నువ్వు వెతికి రక్షించిన మరి గొర్రెలుగా ఈ లోకంలో మేమున్నాం తండ్రి నాయన. అయ్యా త్రప్పిపోయే వేళ ప్రభు నా తండ్రి నాయన మరి నీ వాక్యము సరిచేయును తండ్రి ప్రభు. మరి ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ నాయన కృంగిన స్థితిలో ఉన్నా ప్రభు నా తండ్రి నాయన అయ్యా నాకు సహాయము ఏమీ లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నా ఉగ్రత కలిగి ఉన్నాడా, ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ప్రభు యొక్క దయను కోరుకోవచ్చని మరి ప్రభు మరి ఈ కీర్తన ద్వారా నువ్వు మాకు బోధించినందుకు స్తోత్రం తండ్రి ప్రభు నా తండ్రి నైనా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ప్రభు ఎందుకంటే మరి నువ్వు కృప చూపువాడివి, కన్నీరు తుడుచువాడివి, ఆర్తధ్వని వినువాడివని మేము నమ్మి ప్రభు తండ్రి నైనా. మనుష్యులకు నా తండ్రి మరి ఏది చెప్పినా కానీ అది వ్యర్థము తండ్రి. మనుషుల వద్ద మరి ఆశ కలిగినా ప్రభా మరి మనుషుల దగ్గర నుంచి నా తండ్రి ఏది ఆశించినా కానీ ప్రభా అది జరగవచ్చు జరగకపోవచ్చు నా తండ్రి నైనా. మా ప్రభా మరి ఆశ నిరాశగానే మిగిలిపోతుంది ప్రభా. కానీ నీ సన్నిధిలో నా తండ్రి ప్రతి ఆశ తీర్చబడుతుందని నేను నమ్ముచున్నాను ప్రభా నా తండ్రి నాయన. అయ్యా అడగక మేము పొందుకోలేకపోతున్నామేమో కానీ ప్రభా నా తండ్రి నీవే చెప్పావుగా తండ్రి నాయన నీ వాక్యంలో ప్రభా నా తండ్రి ఇంతవరకు మీరు అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు నా తండ్రి. మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ మనస్సుతో మీరు ఏది అడిగినా కానీ ప్రభా తండ్రి నాయన మీకెప్పుడు ఏం కావాలో మరి అప్పుడే మీకు ఇస్తానన్న దేవుడు తండ్రి. ఎందుకంటే మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి అయ్యా. మా ఆలోచనలకి నీ ఆలోచనలకి నా తండ్రి నాయన మరి నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నీ ఆలోచనలు మా ఆలోచనలకి ఎప్పటికీ అందవు తండ్రి ప్రభా. కాబట్టి నైనా ఎట్లాంటి స్థితిలో మరి దావీదు మహారాజు కృంగి ఉన్న స్థితిలో మరి తను ఎంతగానో ప్రభు నా తండ్రి మరి వేదనకరమైన స్థితిలో ఏ స్థితి ఎదురైనా కానీ ప్రభు తండ్రి మరి నీ పైన ఆధారపడి మరి నిన్ను నీ దగ్గరే ఏదైనా నీ దగ్గరే పొందుకున్నట్లుగా ప్రభు మా హృదయాన్ని మార్చండి ప్రభు. మరి నీ తట్టు తిరిగేటట్లు మమ్మల్ని నాయన సిద్ధపరచండి ప్రభు తండ్రి నాయన. ఏ కష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ప్రభు మరి ధైర్యంగా నిలబడడానికి ప్రభు నీ కృపను మేము కోరుకుంటున్నాం తండ్రి. దావీదు ఓలే మేము కూడా హృదయానుసారులుగా ప్రభా హృదయముతో నా తండ్రి నాయన అయ్యా ప్రభా నా తండ్రి నాయన నిన్ను ప్రేమించాలని ప్రభా నా తండ్రి నాయన మా హృదయాలు ఎల్లప్పుడూ ప్రభా ఆశ కలిగి ఉండాలయ్యా. అట్లాంటి ఆశలను మా అందరి హృదయాలలో ఉంచండి తండ్రి నాయన. ఈరోజు తండ్రి మరి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు అయ్యా తండ్రి ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడు ప్రభు. అవునయ్యా నీ వాక్యం అనే నా తండ్రి నాయన ఆశను మాలో కలిగించండి తండ్రి నాయన. అయ్యా దేవుని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా తండ్రి నాయన. అయ్యా మేము కూడా ప్రభా నా తండ్రి దావీదు ఓలే ప్రభా మరి క్షమాపణ అడగడానికి మేము వెనకాడకుండా నా తండ్రి ప్రభా నా తండ్రి మరి నీ వద్ద క్షమాపణ దొరుకుతుంది నా తండ్రి నాయన అని మరి నమ్మి ప్రభా నీ పాదాల దగ్గర ప్రభా నా తండ్రి మా హృదయంను క్రొమ్మరించి మా హృదయంను విప్పే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవాస్తోత్రం ప్రభా నా తండ్రి. ప్రతి ఆత్మను రక్షించండి ప్రభా నా తండ్రి నాయన. ప్రతి ఆత్మను ప్రభా మీరు రక్షించమని బ్రతిమలాడుకుంటున్నా మరి తండ్రి నాయన. మరి ఈ వాక్యం వింటున్న వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయ్యా మా కుటుంబాలని మా బిడ్డల్ని నాయన నా తండ్రి నాయన మరి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించడానికి ప్రభా నా తండ్రి దేవుని మాట వినడానికి ఆశ కలిగిన హృదయాలు ఉన్నాయో ప్రతి హృదయాన్ని కూడా మీరు రక్షించండి ప్రభా నా తండ్రి నాయన. ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిదిద్దే తండ్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా మరి నీ గొర్రెలుగా ప్రభా నా తండ్రి మా కాపరిగా నా తండ్రి నువ్వు ఉండమని ప్రభా నా
తండ్రి నీ మందలో మమ్మల్ని ఉంచమని ప్రభా, నీ యొక్క కృప నా తండ్రి సత్యములలో ప్రభా నా తండ్రి నైనా మేము బ్రతుకున్నట్లుగా ప్రభా నా తండ్రి నైనా మా కుటుంబాలని ప్రభా, మరి ఈ యొక్క వాక్యము వినుచున్నటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా నా తండ్రి నైనా. మరి ఒక్కరికి కూడా నశించిపోవడం ఇష్టం లేదన్న గొప్ప తండ్రి నీకు స్తోత్రం ప్రభా నా తండ్రి. నశించిపోయే ఆత్మల్ని వెదికి రక్షించే దేవుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభా నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే నాయన మేము పాతాళంకి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. మేము మృతులైపోతే ప్రభా నా తండ్రి సజీవుడైన దేవుణ్ణి ప్రభా మేము ఎరగలేము ప్రభా తండ్రి నైనా. అందుకనే సజీవులుగా ఉన్నప్పుడే ప్రభా నాయన నిన్ను వెదకి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభా ఈ లోకంలో నాయన అందరినీ ప్రభా వదలక ప్రతి వ్యక్తి ఆత్మని నువ్వు దర్శించమని వేడుకొంచు అడుగుచు ప్రభా యేసు నామంలో నా తండ్రి అడిగి పొందుకుంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.